ఇలాంటి పోరాటాలు చేసేటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయకుండా ఈరోజు రాష్ట్రంలో కనీసం ఒక్క నాయకుడిని కూడా మనం తయారు చేసుకోలేకపోతే, ఒక్క ప్రశ్నించే నాయకుడిని కూడా మనం తయారు చేసుకోలేకపోతే, ప్రతి నాయకుడు తెలుగుదేశం పార్టీ దగ్గరకో, జనసేన పార్టీ దగ్గరకో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరకో వెళ్ళి కాళ్ళు పట్టుకొని జీ హుజూర్ అని మాట్లాడేటువంటి తత్వం ఉంటే ఇంకా ఎన్ని సంవత్సరాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం, లేకపోతే ఈ దేశంలో రాజ్యాధికారం సాధించగలం? చాలామంది ఈ ప్రశ్న అడగటానికి కూడా భయపడిపోతున్నారు. నేను మీ ద్వారా వాళ్ళందరికీ చెప్తున్నా, 2014లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ పెట్టిన రోజున ఆ రోజు ఆయన అధికారం సాధిస్తాడని అనుకోలే. అట్ ది సేమ్ టైం అక్కడ నుంచి పంజాబ్లోకి వెళ్తాడని అనుకోలే. మాన్యశ్రీ కాంశీరాము ఉత్తరప్రదేశ్లో గెలుస్తాను, అక్కడ ఖచ్చితంగా రాజ్యాధికారం సాధిస్తాను, 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలనని ఆయన అనుకోలే. విజయం అనేది ఒక అడుగుతోనే మొదలవుతుంది సోదరు గారు. ఆ విజయం మీకు ఈరోజు దక్కకపోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ లాగా 10-15 సంవత్సరాలు కష్టపడాలి. కాంచీరామ్ గారు లాగా ఒక దీక్షతోటి, అకుంఠిత దీక్షతోటి ముందుకు నడవాలి.